సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సినీ నటుడు సోనూ సూద్ భేటీ అయ్యారు. ఇందులో పెద్ద ప్రత్యేకత ఏమీ ఉండకపోవచ్చు, కానీ సినిమాలో విలన్గా కనిపించే సోనూ సూద్ నిజ జీవితంలో మాత్రం హీరో అన్న విషయం అందరికీ తెలుసు. కరోనా సమయంలో ఆయన చేసినటువంటి సర్వీసెస్, అలానే అప్పట్లో ఏపీలో విపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో చేసిన ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా అందరినీ ఆసక్తి కలిగించేటువంటి అంశాలు. ఇప్పుడు తాజాగా చంద్రబాబుతో భేటీ వెనుక కారణం ఏంటి, సోనూ సూద్ ఏపీలో ఏ విధంగా తన సేవలను కొనసాగించాలనుకుంటారు, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, అనలిస్ట్. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. సోనూ సూద్కి సినిమాల్లో ఇమేజ్ కంటే బయట ఇమేజే ఎక్కువ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు. సో ఆయన చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు. ఏంటి అసలు ఆ స్పెషల్ టాస్క్, దానికి సంబంధించి? అలానే సీఎం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం అని చాలా సందర్భాల్లో చెప్పారు. కరోనా టైంలో ఆయన సర్వీసెస్ని అప్రిషియేట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాల్స్ కూడా చేశారు. ఆ ప్రోగ్రామ్స్ కూడా చూసాం మనం. సో ఈ స్పెషాలిటీ ఏంటి, ఈ భేటీ స్పెషాలిటీ? అంటే పవర్ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేసెస్ పవర్ఫుల్ అన్నట్టు, ఒక శక్తివంతమైన నాయకులు ఉన్నప్పుడు సార్ ఆ ప్లేస్కి ఒక పవర్ వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడికి వచ్చేదానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు మీరు వరదలప్పుడే చూసినారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఎంతమంది ముందరకు వచ్చి డొనేషన్ ఇచ్చినారో మీరు చూసినారు. అదేవిధంగా ఇప్పుడు సోనూ సూద్, యాక్చువల్గా సోనూ సూద్ వచ్చేసి కోవిడ్ అప్పుడు టాలించి ఎంతోమందికి సేవలు చేస్తూ ఉన్నాడు ఆయన. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు తనంతట తనే అతన్ని అభినందించడం కూడా జరిగింది. సో అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్టు, మన ప్రవర్తన బాగుంటే ఎదుటోళ్ళు కూడా మనకు అట్రాక్ట్ అవుతారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చూడొచ్చు. ఇప్పుడు సోనూ సూద్ గారు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని కలిసి సచివాలయంలో అక్కడ ఒక 4 కార్లు అంబులెన్స్, అంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్తో తయారు చేసినటువంటి అంబులెన్సెస్, ఒక 4 బండ్లకు సంబంధించి అతనే సొంత డబ్బులతో కొని ఇవ్వడం జరిగిందనమాట. అది ఎక్కడైతే వెనకబడిన ప్రాంతాలు కొన్ని ఉంటాయో, వైద్య సౌకర్యాలు అంత గొప్పగా ఉండవో, ఒకవేళ మారుమూర గ్రామాలు ఎక్కువ ఉంటాయో అక్కడ వాడమని చెప్పినాడు. అది కూడా ప్రత్యేకించి నెల్లూరు, తిరుపతిలో కూడా వాడమని చెప్పి ఒక సజెషన్ లాగా ఇచ్చినాడు ఆయన. బహుశా ఆయన హోంవర్క్ ఆయన చేసినట్టున్నాడు యాక్చువల్గా. సో ఇక్కడ వచ్చేసి ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు సోనూ సూద్కి ఏమైనా అప్రిషియేట్ చేసినారంటే, మీలాంటి వాళ్ళు ముందరకు వచ్చేసి ఒక కమ్యూనిటీ బిల్డ్ అవ్వాలా అని చెప్పేసి చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయదగినట్టు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సోనూ సూద్ గారు చెప్పింది ఏంటంటే, నాకు ఎంతో సపోర్ట్ చేసినారు తెలుగు ప్రజలు, నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం తెలుగు ప్రజలు. అదీ కాకుండా వాళ్ళ శ్రీమతి, ఆమె తెలుగు ఆమె. ఓకే, తెలుగు బాండింగ్ ఉంది. ఇప్పుడు సినిమాల పరంగా కూడా ఆయన బాగా డెవలప్ అయింది తెలుగు సినిమాలో. ఇక్కడ మంచి పేరు వచ్చింది ఆయనకి. ఆ తర్వాత తమిళ్, హిందీ ఉండొచ్చు, కానీ ఫస్ట్ ఇక్కడి నుంచే మంచి పేరు వచ్చింది ఆయనకి. ఆ తర్వాత వాళ్ళ శ్రీమతి కూడా తెలుగు ఆమె. ఓకే, సో తెలుగు, బేసిక్గా తెలుగు ఆమె. అవి రెండు చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, నాకు ఇక్కడ ప్రజలు ఎంతో చేసినారు, తిరిగి నేను వాళ్ళకి ఇవ్వాలన్న ఆశతో చేస్తున్నటువంటి ప్రయత్నంగా దీన్ని చూడండి. నాకు రాజకీయ ఆశలు ఎలాంటివి లేవని కూడా క్లియర్గా చెప్పినారు సార్. రాజకీయ ఆశలు లేవు, కేవలం సేవ చేయాలనే తపన తప్ప వేరే ఏం లేదు అని చెప్పేసి ఆయన చెప్పి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆ కీస్ ఆయనకి అప్పచెప్పి, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను కలుస్తాను అని చెప్పడం కూడా జరిగింది అనమాట. ఓకే, సో పొలిటికల్ ఏమి ఇంపార్టెన్స్ లేదు, అదే అప్పట్లో నేషనల్ పాలిటిక్స్లో ఎంటర్ అవుతారు, రాజకీయాల్లోకి వస్తారు, ఇట్లా చాలా అన్నారు, చాలా మంది అన్నారు. ఒకవేళ అతనికి ఆ ఇంట్రెస్టే ఉంటే కనుక కోవిడ్ టైంలో ఆయనకు వచ్చినటువంటి పేరు వాడుకొని ఖచ్చితంగా పాలిటిక్స్లో ఎంటర్ అయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా ఆయన చెప్పడం ఏంటంటే, ఇప్పుడు నేను కలవడంలో కూడా నాకు రాజకీయ ఆశలు అయితే ఏం లేవు, కేవలం జనాలకి సేవ చేయాలన్న ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నం. అది కూడా తెలుగు వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ జనాల వల్ల నేను అభివృద్ధి చెందినాను కాబట్టి ఆ ఆలోచనతో తిరిగి ఏదైనా జనాలకి వెనక్కి ఇవ్వాలన్న ఆలోచనతో చేస్తున్న ప్రయత్నంగా ఈ 4 అంబులెన్స్ సంబంధించిన కీస్ వచ్చి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది సార్. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలామంది సినిమా పర్సనాలిటీస్ కూడా అసోసియేట్ అవుతారు. ఆ కోణంలో చూసినప్పుడు సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి సంబంధించి కానీ సర్వీసెస్ యాంగిల్లోనే ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఉండొచ్చు సార్. ఇది మొదటి సర్వీస్గా మనం చూడొచ్చు. పోయే కొద్దీ ఇప్పుడు ఈరోజు నిన్న జరిగిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారితో కొంచెం ఏకాంతంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది, కాసేపు కొంత టైం ఇచ్చినాడు ఆయన. సో ఖచ్చితంగా మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలుసు, ఎవరైనా ₹1 సహాయం చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అడుగుతాడు. ఇప్పుడు ఆయనంతటా ఆయన వచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా మీకు ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో దయచేసి కొంచెం మాకు ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేయండి అని ఖచ్చితంగా ఇది తగ్గి అడుగుంటాడు. రాష్ట్రానికి మేలు చేసే వాళ్ళు ఎవరైనా ముందరకు వస్తే వాళ్ళని మీరు రీసెంట్గా చూసినారు, ₹1,00,000 డొనేషన్ ఇచ్చిన వాళ్ళని కూడా ఆయన కలిసి ఉన్నాడు, ప్రత్యక్షం కలిసి వాళ్ళని ఎంకరేజ్ చేసి
వాళ్ళ దగ్గర ₹1,00,000 కొటేషన్ కూడా ₹1,00,000 డొనేషన్ కూడా తీసి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో రాష్ట్రానికి ఎవరైనా మేలు చేస్తానని ముందరకు వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఖచ్చితంగా మోటివేట్ చేసి రాష్ట్రాన్ని ముందరకు తీసుకుపోయే దిశలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పనిచేస్తారు. సో ఫ్యూచర్లో మనం చూడొచ్చు సోను సూద్ కూడా ఏపీలో కొన్ని కీలక సేవలకు సంబంధించి ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసేటటువంటి అవకాశం ఉంది. మరొకటిసారి ఇప్పుడు మీరు చూస్తే మీరు బాంబే పోయినా సరే లేకపోతే పక్క రాష్ట్రాలకు ఎక్కడికి పోయినా సరే ఆంధ్రప్రదేశ్ అంటే పొలిటికల్గా అక్కడ వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది మిస్టర్ చంద్రబాబు నాయుడు అండి. కానీ ఏదో ఇక్కడ మన వాళ్ళకి ఏంటంటే ఏదో ఇంటి ఇదిని కానీ ఇది అన్నట్టు ఏదో సామెత ఉంటుంది మనకి. యాక్చువల్గా మనకు ఇక్కడుండే వాళ్ళు విలువ తెలియదు. అదే మన రాష్ట్రం దాటి బయట పోయినామంటే ఆంధ్రప్రదేశ్ అనగానే వాళ్ళు ఫస్ట్ గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. పొలిటికల్గా మిస్టర్ బాబు అంటారు. అది ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ అవుట్ సైడ్. అంటే మిస్టర్ బాబు రాబోయే రోజుల్లో సోను సూద్ గారికి ఏమన్నా బ్రాండ్ అంబాసిడర్గా చేయొచ్చు, అవకాశం ఉంది. ఇప్పుడు ఆయనకి సినీ గ్లామర్ ఉంది, సేవ చేసేటటువంటి గొప్ప మనసు ఉంది, చేయగలిగినటువంటి శక్తి కూడా ఉంది. అందులోని ఇప్పుడు ఒక హెల్త్ కేర్లో అంబులెన్స్లు తీసుకొచ్చి ఇచ్చి అది కూడా నెల్లూరు ఆ తర్వాత తిరుపతి ఏరియాలో వాడండి సర్వీసెస్ కూడా ఎక్కువ హెల్త్ కేర్ రంగానికి చేస్తూ ఉంటాడు ఆయన. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా సార్. ఒకటి వచ్చి తినడానికి, రెండోది వచ్చి ఆరోగ్యం చూపించుకోవడానికి కదా, ఈ రెండు ముఖ్యం మనిషికి. సో ఫ్యూచర్లో మనం ఎలా అయినా చూడొచ్చు. అవును, అంటే చూడొచ్చు. అంటే ఇప్పుడు కాలం మారే కొద్దీ ఆయన మొహాన్ని ఒకవేళ రాసి పెట్టుంటే ఏదన్నా గవర్నమెంట్లో తీసుకుంటానంటే కూడా మనం అది వేరే విషయం. కానీ ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి ఇంట్రెస్ట్ లేదంటే ఆయనే చెప్పినట్టు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన ఉపయోగించుకోవడానికి అయితే అభ్యంతరాలు ఉండకపోవచ్చు కదా. ఉపయోగించుకొని ఆయన ద్వారా ఇంకా ఏదన్నా కొంచెం ద్వారా సర్వీసెస్ కి సంబంధించి ఏదైనా ఫండ్స్ తీసుకొచ్చుకునే ఆలోచన కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసి ఉంటారు, దాంట్లో డౌటే లేదు. ఏకాంతంగా ఏం చర్చలు జరిగినా క్లారిటీ లేదు కాబట్టి బయటకు రావడానికి కొంత టైం పడుతుంది. బట్ ఏదేమైనప్పటికీ ఈయన వచ్చి నాకు రాజకీయ ఆశలు ఏం లేవని చెప్పినాడు కాబట్టి దట్ పాయింట్ టు బి రికార్డెడ్ యాక్చువల్గా. సో సేవ చేయాలనే ఆలోచన ఉందని అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ రంగంలో మీరు చెప్పినట్టు బ్రాండ్ అంబాసిడర్గా వాడుకుంటూ ఆయన ద్వారా ఆయనకి నేషనల్ కాంటాక్ట్స్, ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్. జాకీ చాన్ సినిమాలో కూడా ఒక దాంట్లో నటించినాడు ఆయన, జాకీ చాన్ సినిమాల్లో కూడా. సో ఆ విధంగా ఖచ్చితంగా ఆయన ద్వారా రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగే విధంగా ఆలోచనలు జరిగి ఉంటాయి అనుకోవడానికి మనం సంతోషించవచ్చు. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత సోను సూద్ చెప్పిన మాటల్ని బట్టి చూస్తే రాజకీయంగా ఆయనకి ఆసక్తి లేకపోయినా కానీ ఆయన పర్సనాలిటీని, ఆయనకున్న రిలేషన్స్ని ఏపీ గ్రోత్ కోసం ఉపయోగించాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కాగా చేసే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో చూస్తే కనుక రాబోయే రోజుల్లో సోను సూద్ని ఒక సర్వీస్కి సంబంధించి ఆయా రంగాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఏపీ ఎంచుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. అలానే ఆయన డొనేట్ చేసినటువంటి అంబులెన్స్ని ఇంటీరియర్ ప్రాంతాల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.